హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు ఊహించని షాక్. త్వరలో పాత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్ కోసం ఇంటింటికి వెరిఫికేషన్ నిర్వహించనున్నారు అధికారులు. ఈ సమయంలో మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తారో, మీరు ఏవైనా డాక్యుమెంట్లు ఈ అధికారులకు చూపించవలసి ఉంటుందా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవేంటి అనేవి మనం కానీ చూసినట్లయితే, ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారి కుటుంబంలో మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. అంటే ఇక్కడ కొంతమంది ఏమంటారు అన్నట్లయితే, ఒక రేషన్ కార్డులో నలుగురు వ్యక్తులు ఉంటారు. ఒక మనిషి పేరు మీద 2 ఎకరాలు, ఇంకొకరి పేరు మీద 4 ఎకరాలు, ఇంకొకరి పేరు మీద 5 అలా ఉంటుంది. అలా ఉన్నా కానీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులైతే ఉంటారో ఆ సభ్యుల పేరున ఉన్నటువంటి మొత్తం భూమిని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. అలా అందరి మీద కలిపి 10 ఎకరాలకు లోపుగా మెట్ట భూమి ఉండాలి. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే, అదే మాగాడి భూమి కానీ అయినట్లయితే 3 ఎకరాల లోపు ఉండాలి. అదేవిధంగా ఎవరైతే పెన్షన్ తీసుకునేటటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. ఎక్కువ మందికి పెన్షన్ అయితే ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉందండి. అయితే ఈ యొక్క కరెంటు బిల్లు అనేటటువంటిది ఒక్క నెలనే ప్రామాణికంగా తీసుకోరన్నమాట. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది 2024 జనవరి 1వ తేదీ నుండి ఉన్నటువంటి డేటాని మొత్తం తీసుకుంటున్నారు. ఈ యొక్క సంవత్సర కాలంలో జరిగినటువంటి కరెంటు బిల్స్ అంటే మీకు ఎన్ని యూనిట్లు అయితే కాలిందో అవి మొత్తం తీసుకొని దానిని బై 12తో యావరేజ్ చేసి నెలకు ఎన్ని యూనిట్లు వస్తుందనేది నిర్ధారిస్తారనమాట. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే, ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులలో ఎవరి పేరునైనా కానీ 4 వీలర్ కానీ ఉన్నట్లయితే వారు పెన్షన్కు అనర్హులు. ఇక్కడ 4 వీలర్ అంటే కార్ అన్నమాట. అదే ఎల్లో నేమ్ ప్లేట్ కార్ కానీ అయినట్లయితే వాళ్ళకు పర్వాలేదు. అదేవిధంగా మనం వ్యవసాయం కోసం వాడుకునేటువంటి ట్రాక్టర్లకు కూడా పర్లేదు. రిమైనింగ్ ఎవరికైతే కార్లు ఉంటాయో వారినైతే ఇక్కడ ఇనెలిజిబుల్గా ప్రకటిస్తారు. అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో ఎవరికైతే 1000 చదరపు గజాల కన్నా ఎక్కువ స్థలం ఉంటుందో వారి పేరున రిజిస్ట్రేషన్ అయ్యి వారిని కూడా ఈ యొక్క పెన్షన్స్కి ఇనెలిజిబుల్గా ప్రకటిస్తారు. అదేవిధంగా మనం ఆదాయం గురించి కానీ చూసినట్లయితే, పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000 రూపాయలు. అదే మనం సంవత్సరానికి కానీ చూసినట్లయితే, గ్రామ ప్రాంతాల్లో అయితే సంవత్సరానికి 1,20,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 1,40,000 రూపాయల కన్నా ఎక్కువ ఎవరికైతే ఆదాయం ఉంటుందో వారినైతే ఇక్కడ ఇనెలిజిబుల్గా ప్రకటిస్తారు. అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులలో ఎవరైనా సరే వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉన్నా, లేదంటే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ఉన్నా, లేదన్నట్లయితే ఎవరైనా సరే రిటైర్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ ఉన్నవారు ఉన్నా సరే వారిని ఇనెలిజిబుల్గా ప్రకటిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వెరిఫికేషన్కి వస్తున్నారో ఈ యొక్క అధికారులు అయితే వేరే జిల్లా నుంచి వస్తారండి. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఇవైతే చెక్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు మొదటిగా చెక్ చేసేది ఏంటి అన్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఎవరైనా సరే గత 2-3 సంవత్సరముల నుంచి వారి యొక్క ఆధార్ అప్డేట్ని ఏదైనా మార్చుకున్నారా. తనిఖీలలో ఎక్కువగా తేలింది ఏంటి అన్నట్లయితే, చాలామంది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధార్ కార్డులో మార్చుకొని పెన్షన్కు అప్లై చేసుకున్నారు అని దానినైతే తనిఖీ చేస్తారు. మరలా ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వికలాంగుల పెన్షను వారికి సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్లు అనేవి మళ్ళా వెరిఫై చేస్తారు అండి. చాలామంది సదరన్లో డాక్టర్లకు కొంత రూపాయల లంచాల రూపంలో ఇచ్చి సర్టిఫికేట్లు తెచ్చుకున్నట్లు కూడా అధికారులు ఇక్కడ అనుమానిస్తున్నారు. వారిని కూడా వెరిఫై చేస్తారు.
అదేవిధంగా ఇంటింటికి వెరిఫై చేసిన తర్వాత చివరి రోజున మీ యొక్క గ్రామ సచివాలయాల్లో గ్రామ సభలు అనేవి నిర్వహిస్తారు. ఆ గ్రామంలో ఎవరికైతే ఏ ఏ పెన్షన్లు వస్తున్నాయో అందరి ముందు ఓపెన్గా వారి యొక్క పేర్లను చదువుతారనమాట వెరిఫికేషన్కి వచ్చినటువంటి అధికారులు. ఈ పలానా వ్యక్తి మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి గ్రామ సభలో ప్రకటిస్తారు. పలాని వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, పలానా ఆమెకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, పలాని అతనికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది అనేవి ప్రకటిస్తారు. గ్రామంలో ఎవరికైనా దాని మీద అభ్యంతరాలు కానీ ఉన్నట్లయితే వారు కానీ తెలియచేసినట్లయితే వాటిని గురించి అధికారులు నోట్ చేసుకొని దానిపైన మరలా రీవెరిఫికేషన్ చేస్తారన్నమాట. చేసి ఆ యొక్క పెన్షన్లను అయితే తొలగిస్తారు. దీనిపైన త్వరలో అధికారులు ప్రతి ఒక్క గ్రామాలకి వస్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దగ్గరగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు బోగస్ పెన్షన్దారులు ఉన్నారు అని అయితే ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ వచ్చినది. దీనిపైన వెరిఫికేషన్ చేసి ఈ యొక్క బోగస్ పెన్షన్దారులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశాలు కల్పించాలి అనేదే ఇక్కడ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి నెలలో మొదటి 2 రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఏదేని కారణాల చేత నెలలో 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా సెలవు దినాలు కానీ వచ్చినట్లయితే ముందు నెలలో చివరి రోజునే పెన్షన్లు అనేది జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. దీని గురించి అయితే మనకి సమాచారం కూడా అందిందండి. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీగా చేసుకొని ఇవన్నీ మీరు వెరిఫై కానీ చేసుకున్నట్లయితే మీకు పెన్షన్కి అయితే ఇనెలిజిబిలిటీ అనేది రాదు. మీ పెన్షన్ ఎవరు తీసివేయలేరు. మీరైతే ఖచ్చితంగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.